పొదలకూరులో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నారా లోకేష్పై వ్యక్తిగత విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని మండిపడిన సోమిరెడ్డి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ అలాగే ఉద్యోగులకు పీఆర్సీ అమలు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. లోకేష్ను విమర్శించే నైతిక అర్హత కాకాని గోవర్ధన్ రెడ్డికి లేదని వ్యాఖ్యానిస్తూ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. ఏం మాట్లాడుతున్నావు? లోకేష్ బాబు నీ బతుక్కి, లోకేష్ బాబు బతుక్కి అమ్మా ఎంతలో మనగాడు మాట్లాడినాడు. ఒక కల్తీ బంద్యం చేసినోడు, ఒక నకిలీ పత్రాల్లో దొరికినోడు, కోట్ల రూపాయల ఆస్తులు నకిలీ. కొవ్వు ఎక్కువైపోయింది. లోకేష్ బాబు ఎన్టీఆర్ మనవడు, ఒక ముఖ్యమంత్రి మనవడు, ఒక ముఖ్యమంత్రి కొడుకు. ఏమనుకున్నావు లోకేష్ బాబు అంటే? ఈ రోజు ఐటీ మినిస్టర్ గా ఇతర దేశాల్లో ఆయన బ్రాండ్ ప్రూవ్ చేసుకున్నాడు. లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేదానికి తెచ్చేదానికి తండ్రి ముఖ్యమంత్రికి అండగా నిలబడినాడు. ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంత కొవ్వు ఎందుకు? ఒళ్ళు దగ్గర పెట్టుకో మాట్లాడు.